నా పేరు మల్లేష్ అండి. మా నాన్న పేరు అంజనేయులు. మా జిడిపల్లి గ్రామం, కలవకుర్తి మండల్. అయితే ఆ రోజు మా నాన్నకు ఏంటంటే, మేము ఇద్దరం పొలం దగ్గర నుంచి వచ్చినాం. మా నాన్నకు కాస్త హార్ట్ దగ్గర పెయిన్ వస్తుందని పండుకుంటే, అదే చూస్తుంటే తర్వాత ఇంకా ఎక్కువైతుంది అనేసరికి వెంకటరమణ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది కలవకుర్తిలో. అక్కడికి తీసుకెళ్తే ఇది హార్ట్ ప్రాబ్లం లాగా ఉంది, వెంటనే మీరు హైదరాబాద్ వెళ్ళండి, నేను ఇక్కడ అంబులెన్స్కి ఫోన్ చేస్తాను అని చెప్పేసి అంబులెన్స్కి ఫోన్ చేశారు. ఇక్కడ సుంకరెడ్డి సార్ది అంబులెన్స్ పంపించారు. అక్కడ డ్రైవర్ అయినాక మాకు బాగా సపోర్ట్ చేసి తొందరగా తీసుకెళ్ళడం వల్ల మా నాన్నకి ఎలాంటి ప్రాబ్లం జరగలేదు. ఇట్లాంటి ఫౌండేషన్ నుంచి ఇట్లా మనకి ఎంకరేజ్ చేస్తుంటే మన లాంటి పేదవాళ్ళకి వినంగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన వినంగా అందరం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ప్రోత్సాహకాలు అనేది ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోత్సహించవచ్చు. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సుంకరెడ్డి సార్, ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నా పేరు ఎల్లయ్య, జీడిపల్లి. దొడ్డికెళ్ళి చూస్తాయింది, గుండె ప్రాబ్లం అది అని అంటే వేసుకుపోయి అవిరాదు దవాఖాన. సుంకిరెడ్డి, నా ధన్యవాదాలు. జీడిపల్లి గ్రామం, జీడిపల్లి తండ. నేను తారసింగ్ను. నాకు ఇబ్బంది అయింది ఈగలు కరిసి. అప్పుడు సుంకరెడ్డి సారు మాకు అంబులెన్స్ పంపించి హాస్పిటల్కి పంపించిండు. ఆయనకు ధన్యవాదాలు. నమస్తే సార్. ఆయన చేసిన మంచి పనికి ఇవాళ ఆరోగ్యానికి మంచిగానే ఉంది సార్. జంగయ్య గారు, జీడిపల్లి. ఇంకా వాంతికి అయింది, అంబులెన్స్ కలకుర్తి తీసుకుపోయారు. కలకుర్తి తీసుకపోతే కలకుర్తి కాదన్నారు. అంబులెన్స్ తీసుకొని హైదరాబాద్. సుంకిరెడ్డి సార్, సుంకిరెడ్డి గారికి ధన్యవాదాలు. ఇలాంటి పనులు ఎన్నో చేయాలని, పేదవాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం, ఆ రోజు నన్ను సమయానికి అంబులెన్స్ అక్కడ చేసుకోవడం వల్ల ఈరోజు ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. సుంకిరెడ్డి గారికి నా తరపున, నా కుటుంబం తరపున ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. నా పేరు లాలయ్య గౌడు. మాది జీడిపల్లి గ్రామం, కల్వకుర్తి మండలం, నగర్ కర్నూలు డిస్టిక్. ఉచిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అంబులెన్స్లు మన సార్ అయినటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు, వారు ప్రతి విలేజ్లో వారి పేరు మారుమోగిపోయింది. ప్రతి విలేజ్లో అంబులెన్సులు కాకుండా కానీ గుళ్ళు కానీ రోడ్లు కానీ ఇళ్ళ వసతులు కానీ లేని వారికి, పూర్వీకులు బాగా పరిస్థితి బాగాలేని వారికి కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఆపద వచ్చిందంటే ఆదుకునే ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకు కూడా ఆదుకోవడం జరిగింది. సారు ఇట్లాగే కొనసాగించాలని మనసారా కోరుకుంటూ జీడిపల్లి తరపున సుంకిరెడ్డి రాఘవేంద్ర సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జీడిపల్లి గ్రామం తరపున.